చికెన్ స్మెల్ మటుకు అదిరిపోతుంది. చూస్తున్నారా మావ, చూడడానికి ఎంత బాగా వచ్చిందో. ఇంకా లెగ్ పీస్ని తింటా ఉంటే వేరే లెవెల్ ఉంది మావ టేస్ట్ మటుకు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సింహపురి అబ్బాయి. మావ, ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అండ్ అలాగే మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంక ఈ న్యూ ఇయర్ సందర్భంగా మేమైతే ఒక చిన్న చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ అయితే చేస్తున్నాము. లాస్ట్ వరకు చూడండి, వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ముందైతే మనము టమాటాసు అండ్ ఆనియన్ రెండు కూడా మంచి కట్ చేసుకుని ఒక దగ్గర అయితే పెట్టేసుకుందాం. ఇంకా ఇప్పుడైతే చికెన్ కడిగేసుకొని ఒక పక్కన అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడైతే టమాటాసు ఆనియన్ రెండు అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాము. ఇంకనైతే మనం కర్రీ చేయడానికి స్టార్ట్ అయిపోదాం. సో ఇంక ముందైతే మసాలాలన్నీ కూడా ఒక ప్లేట్లో అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ కర్రీ చేసేటప్పుడు టెన్షన్గా హడావిడిగా వేస్తాం అనమాట. సో అన్నీ పక్కన పెట్టేసుకుని ముందైతే ప్యాన్ పెట్టి మనకు కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకున్నాం అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి ముందైతే మనం ఆనియన్ వేసుకుంటున్నాం. ఆనియన్ వేసుకొని ఆనియన్ అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి మంచిగా రోస్ట్ చేసుకున్న తర్వాత అందులోకి టమాటోస్ అయితే వేసేయాలి. ఇప్పుడైతే ఆనియన్ బాగా వేగిపోయాయి అనమాట. కొంచెం వేగాలి, అయినా పర్లేదు, బాగానే వేగాయి. సో ఇప్పుడు వచ్చేసి మనం టమాటోస్ అయితే వేసేస్తున్నాము. టమాటోస్ అండ్ ఆనియన్ కూడా రెండు మంచిగా మిక్స్ అయ్యి అందులోంచి వాటర్ వచ్చేంతసేపు ఉంచుకోవాలన్నమాట. ఇదండి ఇలాగా. ఇప్పుడు ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాము, ఎందుకంటే కొంచెం తొందరలో మర్చిపోయాము, ఇప్పుడు కూడా వేసుకోవచ్చు. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు కూడా మనం కలిపెట్టుకోవాలమ్మా. ఆల్మోస్ట్ ఒక 3 మినిట్స్ కలిపెట్టుకుంటే ఆ వాసన అయితే పోద్ది అనమాట. సో మొత్తం కలిపెట్టుకున్నాం, వాసన అయితే పోయింది. ఇప్పుడైతే మనం మసాలాలు అయితే అన్నీ కూడా వేస్తున్నాము. పసుపు పొడి, కారం, ధనియా పౌడరు, గరం మసాలా అన్నీ కూడా కలిపి అయితే వేసాము. చికెన్ మసాలాతో పాటు ఒకటేసారి వేసాము. ఇంకా బాగా మిక్స్ చేసాము, ఎందుకంటే కారం అయితే ఎక్కువ వేసాము ముక్కకు బాగా పట్టాలని. మరి తినేటప్పుడు చూడాలి ఎట్లా ఉంటుందో. ఇంకా చికెన్ వేసాము. చికెన్ వేసుకుని మంచిగా కలిపేసుకోవాలి. మసాలా అంతా కూడా ముక్కకు బాగా పట్టాలి బాగా పట్టినప్పుడే ఏంటంటే మనకి ఆ టేస్ట్ అనేది తగులుతుంది అనమాట. సో మంచిగా కలుపుకోవాలి. ఆల్మోస్ట్ ఒక మినిట్ పాటు కలుపుకున్నా తప్పేం లేదు, ఎందుకంటే ఆ మసాలా మొత్తం ప్రతి ముక్కకి అంటుకుంటుంది అనమాట. ఇంక మేమైతే సాల్ట్ వేయడం మర్చిపోయాము. ఇప్పుడైతే మనకి రుచికి సరిపడా అంత సాల్ట్ అయితే వేసుకొని మూత అయితే పెట్టేసుకుందాము, ఎందుకంటే చికెన్ నుంచి వాటర్ వచ్చేంతవరకు. ఇప్పుడే మూత తీసాము, వాటర్ అయితే మంచిగా వచ్చాయి. ఇంకా మనకి కూరకు కావాల్సిన వాటర్ అయితే మనం యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు అలానే వదిలేద్దాము. 10 నిమిషాలు అయితే అయ్యింది. ఇప్పుడైతే మూత తీసి చూద్దాము. కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. మూత తీసి అయితే చూద్దాము. చూస్తున్నారు కదా స్మెల్ మటుకు అదిరిపోయింది. చాలా అంటే చాలా బాగా వచ్చింది కర్రీ మటుకు. ఇంకొక 5 నిమిషాలు ఉంచామంటే ఇంక పూర్తిగా అయిపోద్ది. సో 5 నిమిషాల తర్వాత చూస్తే ఇలా అయితే ఉంది. గ్రేవీ మటుకు చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ కూడా చూశాను, చాలా అంటే భలే కుదిరింది అసలు కర్రీ మటుకు. ఇంకా కర్రీ అయితే అయిపోయింది, తీసుకెళ్ళి పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే ఇప్పటికే చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. మేము అనుకున్న టైం ఒకటి, అయిన టైం ఒకటి. మనమైతే ఇప్పుడు బిర్యానీ రెడీ చేసుకుందాము. ప్యాన్ పెట్టి అందులో కావాల్సినంత ఆయిల్ వేసుకొని ముందుగా అందులో ఆనియన్స్ అండ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటోస్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కూడా మంచిగా కలిపెట్టాము. తర్వాత పసుపు, ధనియా పౌడరు, గరం మసాలా, బిర్యానీ మసాలా, కారం, పసుపు అన్నీ కూడా వేసేసి మంచిగా మిక్స్ చేసి చికెన్తో పాటు మొత్తం మిక్స్ చేసేయాలమా. చికెన్తో పాటు మిక్స్ చేసిన తర్వాత మనకి ఎంత రైస్కి అయితే మనం కావాలనుకున్నా అంత రైస్ అయితే వేసుకొని ఆ రైస్లో మంచిగా కలిపెట్టి చికెన్తో పాటు మసాలా కలిపెట్టి వాటర్ పోయేసి ఒక 15 మినిట్స్ లేదా ఒక 20 మినిట్స్ వదిలేసామంటే మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోద్ది. బిర్యానీ ఆల్మోస్ట్ అయిపోయిందనమాట. లైట్గా తడి ఉంది, కాసేపు నుంచి దించేసామన్నమాట. సో కర్రీ చూడము ఎంత టెంప్టింగ్గా ఉందో, చాలా అంటే చాలా టెంప్టింగ్గా ఉంది. స్మెల్ మటుకు అదిరిపోయింది. మరి టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. మేమైతే న్యూ ఇయర్ని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. మీరు మీ న్యూ ఇయర్ని, ఈ కొత్త సంవత్సరాన్ని ఎలా జరుపుకున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ముందైతే రైస్ ఫ్లేవర్ చూసేద్దాం ఫ్లేవర్ మట్టుకు నిజంగా అంత సూపర్ హిట్ అనను, కానీ చాలా బాగా కుదిరింది. బిర్యానీ చాలా టేస్ట్ వచ్చింది మేము ఫస్ట్ టైం చేసాం, చాలా బాగా వచ్చింది. ఇంకా చికెన్ కర్రీ మటుకు వేరే లెవెల్, కర్రీ మటుకు వేరే లెవెల్ బిర్యానీ కొంచెం తేడా కొట్టింది, అయినా పర్లేదు, చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇంకా ఆ వడలోకి ఆ చికెన్ కర్రీలోకి టేస్ట్ మటుకు వేరే లెవెల్ ఉంది మేమైతే మా ఊరి పిల్లలతో ఇలా కలిసి చేసుకున్నాం న్యూ ఇయర్ అయితే. మీరు కూడా హ్యాపీగా చేసుకుంటారని చెప్పి కోరుకుంటున్నాను. వీడియోస్ అయితే ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాను. మన ఛానల్కి సపోర్ట్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. ఉంటాను.